హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని నోట్లు ఉన్నాయి, పురాతన నోట్లు చాలామంది మనం అమ్మడం కొనడం అనేది చూస్తున్నాం. ఇది నిజంగా ఎంతవరకు దీని రేట్లు ఉన్నాయి ఏంటి, నిజంగా ఇది అమ్ముతున్నారా? కోట్లు అంటారు, 15 లక్షలు 12 లక్షలు అంటారు. అప్పుడులో ఉన్న నెమల బొమ్మన్నవి, అలాగే కొన్ని ఉన్నాయి ఇందిరాగాంధీ బొమ్మలు, నోటు కాయిన్స్, ఇలాగ చాలా అప్పుడులో ఉన్న రూపాయలు, ఇవన్నీ నిజం అనుకుంటే మీరు ఎవరైనా నిజం కాదు, మోసపోతారు. జాగ్రత్త అండి. వాళ్ళు అలా పెడతారు, కోట్లు వచ్చినట్టు 12 కోట్లు లేక 10 కోట్లు వచ్చేస్తున్నాయి అంటే మనం మెసేజ్ చేయగానే వాట్సాప్లో మీ ఫోటోను మీ ఒక ఆధార్ కార్డు పెట్టేయని అని చెప్పేస్తారు. చెప్పేసిన వెంటనే వాళ్ళు వెంటనే మెసేజ్ పంపించేస్తారు. వెంటనే పెట్టారు కదా, రిజిస్ట్రేషన్ ఛార్జీ ఒక 2000 1000 అంత పెట్టమంటారు. కొన్ని కనీసం ఒక 1000 రూపాయలు నేను వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, కోట్లు వస్తాయి అంటారు కదా అనేసరికి నిజంగాను వీళ్ళు పెట్టేస్తారు. వెంటనే 500 300 ఫోన్పేలే కదా, వెంటనే ఆడు స్కానర్ పంపిస్తాడు, వెంటనే ఇస్తారు వీళ్ళు. కానీ ఇలాగ చేసి కొంతమంది స్కానర్ చేసి వీళ్ళు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా లాగేస్తారు, వెనక క్రెడిట్ చేస్తారు ముందే. ఇలాగే ఈ మాయలు ప్రపంచంలో మాయలు చేస్తారు, మహానగరంలో మాయగాళ్ళు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఇన్ని నోట్లలో ఏదైనా వాల్యుబుల్ ఉన్నదే అనుకుంటే కొన్ని సెంటిమెంట్లుగా ఉంటుంది. కొన్ని లోహాలు, కాపర్, కొన్ని లోహాలు ఇవి ఉంటాయి. కొన్ని అవి ఏంటంటే అవి ఇత్తడి, రాగి ఇలాంటివన్నీ. వాటిల్లో కొన్ని లోహాలు, కొన్ని స్టెయిన్లెస్ స్టీలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆపరేషన్ అయినా ఏదైనా వేస్తారు, జంగు పట్ట వెన్నాలు ఉన్న వాటి పనికి వచ్చింది. కొన్ని కాయిన్స్లో ఉంటాయి మెటీరియల్స్. అలాగే కొన్ని పార్ట్లు ఉంటాయి, విమానం పార్ట్లు కొన్ని ఉంటాయి. అవి పార్ట్లు బయటని రేట్ ఎక్కువ దొరకవచ్చు. అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మెటల్తో కొన్ని చెయ్యొచ్చు, వేరే సంగతి. ఇలాంటి వాటి వల్ల కొన్ని ఎక్కడో రేటు ఉండొచ్చు, కానీ లక్షల మీద ఉండదు. అలాగే లావుగున్న 5 రూపాయల కాయిన్ ఉంది కదా, అది 8-9 బ్లేడ్లు అవుతాయి అంట. 5కి 10 రూపాయలు ఇవ్వచ్చు, 20 రూపాయలు ఇవ్వచ్చు. ఇలాగ ఏవో ఐటమ్స్ చేస్తూనే ఉంటారు, వ్యాపారం అంతే. వాటి తక్కువ వచ్చి అది ఎక్కువ అమ్ముతారు. అది చిన్నవి, కానీ లక్షలు, 12 లక్షలు 13 లక్షలు రావు. వస్తాయని మోసం చేస్తారు. చాలా జాగ్రత్త అండి. అసలు రిజిస్ట్రేషన్ ఫీజు ముందు మీరు ఆ కాయిన్స్, ఆ నోట్లు చూపించండి అని చెప్పేసి 12 లక్షల ముందు మెసేజ్ పంపించండి వెంటనే. అవి వాట్సాప్లో చూడగానే. కానీ రూపాయి వాళ్ళు పంపించరు, ఏం లేదు. మనం 500-600 రిజిస్ట్రేషన్ ఫీజుని కడతాం. అలాగే రోజుకి ఎంతమంది చూపిస్తారు, పెద్ద కంపెనీ ఉన్నట్టు, పెద్ద కాయిన్ ఎగ్జిబిషన్లు జరిగినట్టు ఇవన్నీ రోజుకి చాలామంది పంపిస్తారు. వాళ్ళకి డబ్బులు ఎంత వచ్చినా చాలు వాళ్ళకి. ఇదంతా మోసం. కాబట్టి నోట్ అనేది 786 అని ఒక నెంబర్ ఒకటి ఉంది. ప్రతి నోటి మీద దానికి విలువ ఉంది. ఎందుకంటే ముస్లిం సహోదరుల తాలూకా దేవుని ఒక మంది ఆ టెంపుల్ మీద ఉంటుంది 786 అనేది. అలాగే హిందువులు కూడా, అలాగే క్రైస్తవ సహోదరులకు అందరికి కూడా 786 అనేది కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే విష్ణు, బ్రహ్మ, మహేశ్వర్ అని ఈ హిందువులకు ఉంటుంది. అలాగే వాళ్ళు ఓంకారం అని ఒక శబ్దం, అలాగే విష్ణు, బ్రహ్మ అని 3 ఉంటాయి. ఓంకారం ఒకటి, విష్ణు, బ్రహ్మ అని అలాగే 2 వర్గాలు ఉంటుంటాయి. 3 రకాలుగా అనమాట. 3 నమ్ముతారు ఏదైనా. అలాగే ఈ క్రిస్టియన్స్లో కూడా తండ్రి యొక్క, కుమారుడు, పరిశుద్ధాత్మ నామం అని 3 ఉంటాయి. ఇలాగే ముస్లిమ్స్లో కూడా అల్లా, అలాగే ప్రవక్తుల ద్వారా వచ్చింది అంటారు, ఆత్మ ఉంది అంటారు. 3 ఉంటాయి. అయితే ఎందుకంటే ఇలా 3 బట్టి 3 అనేది ఈ ఒక నెంబర్స్ 786 అని వీళ్ళ నమ్మకం. అది గ్యారెంటీ లేదు, దీనికి రికార్డు లేదు, దీనికి పురాణం లేదు, ఇది ఏదో రాసి లేదు సరిగాను. సరే, ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఇది మన దగ్గర ఉంటే మనకి అదృష్టం కలిసి వస్తుందని, లక్షలు వేలు లక్షలు సంపాదిస్తాడు, లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఏదనుకుంటే అది జరుగుతుందని ఈ నెంబర్ని కారుకి కానీ దేనికైనా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. కొన్ని ఒక నెంబర్లు ఐడెంటిఫై చేస్తారు. ఈ నెంబర్ ఉంటే అదృష్టం ఉంటుంది అనేది. ఈ నెంబరు కనీసం ఈ 786 అన్ని నోట్ల మీద ఉండదు, ఎక్కడెక్కడో ఉంటుంది, 100కో కోటికో. ఆ నెంబరు 5 లక్షలు 3 లక్షలు 5 లక్షలు బాగా డబ్బు ఉన్న వాళ్ళు సెంటిమెంట్లుగా తీసుకుంటారు. లేదు అంత లేకపోతే 1,50,000 80,000 లక్షల మీదనే ఉంటుంది, 90,000 ఇలాగా. అది ఆ ఒక నెంబరు 786 కావాలి. ఫస్ట్లో ఉంటే తక్కువ రేటు, లాస్ట్లో ఉంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. ఫ్యాన్సీ నెంబర్ కూడా 1 2 3 అని ఉంటాయి రూపాయల మీద, వాటి మీద. ఆ నెంబర్లు ఉంటే ఆ నోటు కొనుక్కొని దాచుకుంటారు. అలాగే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఒకడికి పాటల పిచ్చి, ఒకటి తాగుడు పిచ్చి, పాడేవాడికి పాట పండగ, ఆడేవాడికి ఆట పండగనే ఉంటుంది. ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి వాళ్ళకి నమ్మకం, కానీ ఇది రియల్గా చెప్పాలంటే ఇది కాదు. కాబట్టి నా దగ్గర కూడా 786 ఒకటి ఉంది.
20 రూపీస్. ఇది కూడా కావాలంటే లక్షల కోట్లు అవసరం లేదు, వాళ్ళ మీద రేట్లలోనే నేను ఇస్తాను, కావాలంటే తీసుకోవచ్చు. అది సెంటిమెంట్లు ఉన్న వాళ్ళకి, అంతేగాని బలవంతమేం కాదు. అది నేను ఒకరిది తీసుకొని నేను మీకు ఇస్తాను. అది వేరు కోట్లు కాదు, లక్షల మీద అంటారు చాలామంది, కానీ వేలలోనే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను కొద్దిగా డబ్బులు ఇచ్చే తీసుకుంటాను కనుక. సరే పక్కన పెడదాం, అది అంత బలవంతం కాదు. ఆ సెంటిమెంట్ ఉండేవాళ్ళు వాడికి వచ్చి తప్పేం కాదు. అంతేగాని ఎవడైనా లక్షలు కోట్లు అని చెప్తారు నమ్మొద్దు. ఇది 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అని అబద్ధం. ఇది అంతా వేళ్ళలో ఏదో ఉంటుంది, అది పర్వాలేదు. ఇది చాలామంది మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మోసపోకండి, అది జాగ్రత్త అండి, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. అందుకని మెయిన్ నాకు లాభం రావాలి, నేను సంపాదించాలి అని ఆ విషయంతో నేను చెప్పలేదు. మీరు లక్షలు కోట్లని ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేయండి. ఫస్ట్ 5,000 అంటారు, 2,000 అంటారు, 10,000 అంటారు, తర్వాత 1,00,000 అంటారు. నీకు 10 కోట్లు వస్తుందంట, 10 లక్షలు వేసేయమంటారు. అలాగ అప్పులు అయిపోయి బెట్టింగ్ యాప్లాగా చనిపోవడం కానీ జరుగుతారు. దీనివల్ల అసలు మాయా ఇదంతాను. కాబట్టి వేలలోనే ఏదైనా 100లోనే తప్ప ఇది కోట్లు లక్షలు ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్. చాలా మోసగాళ్ళు ఉన్నారు, 199 మోసగాలేదు. థ్యాంక్ యూ.